ఓకే గైస్. సో, ఈ యొక్క వీడియోలో మళ్ళీ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. సో, ఇక్కడ గ్రాడ్యుయేట్ కస్టమర్ సర్వీస్ ఇంజినీరింగ్ కింద అంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి ఉంటుందో, సో, వాళ్ళకి ప్రత్యేకంగా వదిలినటువంటి ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇంటర్న్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఎన్‌ఫీస్ అనేటువంటి ఈ యొక్క ఇంజినీరింగ్ సంస్థ నుండి అయితే మనకు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ సంస్థ నుండి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఇంటర్న్‌షిప్ అనేది వెబ్ ఇంజినీరింగ్ ఇంటర్న్ కింద అయితే వస్తుందనమాట. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇతర ఏమైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మనం ఇప్పుడైతే చూద్దాము. ఇదైతే 100% వెరిఫైడ్ జాబ్ అనమాట. మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్‌గానే ఉంటుంది. మీరే చూడొచ్చనమాట. ఇప్పుడు చూసుకుంటే వెబ్ ఇంజినీరింగ్ ఇంటర్న్ రిమోట్ 6 మంత్స్ ఆఫ్ అంటే ఉంటుందనమాట. ఇది రిమోటే అనమాట. ఇంట్లో నుండే ఈ యొక్క ఇంటర్న్‌ని మనమైతే కంప్లీట్ చేయొచ్చు. అబౌట్ అవెన్ అని చెప్పేసి మనకు ఇక్కడ వి బిలీవ్ ఇన్ ఏ బెటర్ అప్రోచ్ టు హెల్త్ కేర్. వన్ దట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ప్రివెంటివ్ కేర్, నాట్ జస్ట్ ట్రీట్మెంట్స్ అంటున్నారు. అండ్ బై మేనేజింగ్ ది ఎంటైర్ కేర్ జర్నీ ourselves we make healthcare more accessible and affordable than the traditional insurances అంటున్నారు. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఆ యొక్క సంస్థకి సంబంధించినటువంటి అబౌట్ మీ యొక్క జాబ్‌కి సంబంధించినటువంటి అబౌట్ అయితే కాదు. ఓకేనా? సో, ఈ యొక్క జాబ్ ఈ యొక్క ఇంటర్న్‌లో దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుందనేసి మనం ఫర్దర్‌గా చూద్దాం. దానితో పాటు ఆల్రెడీ ఎన్నో విధమైనటువంటి ఐటీ ఇండస్ట్రీస్ ఎన్నో విధమైనటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్‌గా ఒక 3, 4 వీడియోస్ మన ఛానెల్‌లో అయితే కొంచెం ఓపెన్ చేసి చూడండి. ఆ యొక్క ఫీల్డ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టండి. ఐబీఎంలో అండ్ టీసీఎస్‌లో అండ్ ఇంకా కొన్ని కాగ్నిజెంట్‌లో, విప్రోలో సో, వాటిలో అంతా నేను లేటెస్ట్‌గా కొన్ని జాబ్స్ వచ్చాయి. వీడియో చేయడం జరిగింది. ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూడండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వన్స్ మీరు ఇంటర్న్‌కి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏమైతే చేయాలంటే ఇక్కడ వాట్ యూ విల్ డూ అంటే బిల్డ్ ఇంజియేటివ్ అండ్ పర్ఫార్మెంట్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేసెస్ ఫర్ వేరిటీ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ యూజ్ కేసెస్ అంటున్నారు. అండ్ డెవలప్ కన్స్యూమర్ ఫేసింగ్ అప్లికేషన్స్ దట్ ఎంపవర్ యూజర్స్ టు మేనేజ్ దేర్ హెల్త్ కేర్ జర్నీ అంటున్నారు. ఓకేనా? ఇది ఈ విధమైనటువంటి రూల్స్ అనేది ఉంటుందనమాట. ఇది ఒకటే కాదు. ఇంకా కొన్ని పాయింట్స్ అనేది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కిందైతే ఇవ్వడం జరిగింది. దాన్ని గూడా మనమైతే చూసేద్దాం. ఇక స్క్రీన్ సరిపోలేదు కాబట్టి నెక్స్ట్ పేజ్‌లో పెట్టాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్రియేట్ టూల్స్ టు సపోర్ట్ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ సచ్ యాస్ టెలిమెడిసిన్స్ టూల్స్ అండ్ డాష్‌బోర్డ్స్ అండ్ హాస్పిటల్స్ పోర్టల్స్ అండ్ అపాయింట్మెంట్ బుకింగ్ సిస్టమ్స్ అంటున్నారు. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్‌కి సంబంధించి ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అఫీషియల్‌గా ఏదైతే వెబ్‌సైట్ ఇంటర్‌ఫేసెస్ గాని, దాంట్లో కెరియర్స్ కావచ్చు, మెడిసిన్స్ గురించి కావచ్చు, సో, మనం ఎన్నో విధాలుగా చూసుంటాం. సో, ఆ విధంగా మనకు డాక్టర్‌కి అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళకి సూటబుల్‌గా ఉండే విధంగా అట్ ది సేమ్ టైమ్ ఎవరైతే పేషెంట్స్ కావచ్చు, దాన్ని విజిట్ చేసే విజిటర్స్‌కి కూడా కావచ్చు, సూటబుల్‌గా ఉండే విధంగా మనం డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వర్క్ ఆన్ ఎన్హాన్సింగ్ డిజైన్ సిస్టమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద యూజర్ ఎక్స్‌పీరియన్స్ అక్రాస్ ద ప్రొడక్ట్స్ అంటున్నారు. వన్స్ దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ గురించి కావచ్చు, వాళ్ళు ఉపయోగించే ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, వాళ్ళు ఇష్యూ చేసేటువంటి ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, మొత్తం గూడా ఆ యొక్క మెడిసిన్స్ అండ్ హాస్పిటలైజేషన్‌కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డేటాను గూడా మనం విజువలైజేషన్స్‌తో ఒక కెరీర్ పోర్టల్ లాగా ఏదైతే మనం అఫీషియల్‌గా పోర్టల్ ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసే విధంగా ఉంటుందనమాట. కొలాబరేట్ విత్ ద డిజైనింగ్ టీమ్స్ టు ట్రాన్స్‌లేట్ ఫిగ్మా ప్రోటోటైప్స్ ఇంటూ ద స్కేలబుల్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ యాప్స్ అంటున్నారు. అండ్ కాంట్రిబ్యూట్ టు ఇంటర్నల్ టూల్స్ దట్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ టీమ్ వర్క్ ఫ్లోస్ అంటున్నారు. ఓకేనా? సో, మీరు టీమ్‌తో కొలాబరేట్ అవుతూ, వాళ్ళు చెప్పినటువంటి పనులు చేస్తూ, మీరు సమ్ ఆఫ్ ద నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఈ యొక్క ఇంటర్న్‌లో మీరు పూర్తిగా వర్క్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. సో, అలాంగ్ విత్ థట్ ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్ వి లుక్ ఫర్ అంటే ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీతో ఉండాలనైతే చూస్తున్నారు. వెదర్ త్రూ పర్సనల్ ప్రాజెక్ట్స్, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ అండ్ హ్యాకథాన్స్ ఆర్ జీఎస్ఓసీ అంటున్నారు. అంటే మీరు పర్సనల్‌గా ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నా సరే, మినిమమ్ మీకేమన్నా దానిపైన అసలు ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించి ఏదైనా మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే బాగుంటుంది. ఏదైనా మీరు ప్రాజెక్ట్ చేసినట్టు కావచ్చు. సో, ఆ విధంగా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ రియాక్ట్. సో, వీటిపైన నాలెడ్జ్ అనేది ఉండాలనమాట. ఎక్స్‌పీరియన్స్ కాదు, నాలెడ్జ్ అనేది ఉండాలనమాట. అండ్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ ఏ ప్యాషన్ ఫర్ ది డెలివరింగ్ ఫ్లో షేడ్ పిక్సెల్ పర్ఫెక్ట్ యూఐఎస్ అనైతే చెప్పారు. అది ఏందో చూద్దాము.
అండ్ ఈగర్‌నెస్ టు లెర్న్ అండ్ వర్క్ ఆన్ ది క్రిటికల్ కన్స్యూమర్ ఫేసింగ్ ప్రొడక్ట్స్ ఇన్ ద ప్లే ఫ్యాక్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అనైతే చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా కూడా మనకు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ మనం చేసేది ఇంటర్నే కాబట్టి మోస్ట్ ఆఫ్ వాళ్ళే నేర్పిస్తారు. నేర్చుకున్న తర్వాత మనం ప్రతి ఒక్కటి చేయడం అయితే జరుగుతుంది. గుడ్ టు హ్యావ్ అంటున్నారు. మీ దగ్గర మంచి ఇవన్నీ ఉంటే బాగుంటుంది అనైతే అంటున్నారు. అది ఏమంటే ఫెమిలారిటీ విత్ టైపింగ్ స్క్రిప్ట్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ లిబ్రరీస్ లైక్ రెడెక్స్ ఆర్ జస్టెండ్. సో, దీనికి సంబంధించి అండ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద టైల్‌విండ్ సీఎస్ఎస్, ఎస్‌సీఎస్ఎస్ ఆర్ అదర్ సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే బాగుంటుందంటున్నారు. అలాగే విల్లింగ్‌నెస్ టు కాంట్రిబ్యూట్ ద బ్యాక్ ఎండ్ టూల్స్ అంటున్నారు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అండ్ వెబ్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ అంటున్నారు. ఓకేనా. సో, ఈ విధమైనటువంటి బేసిక్ నాలెడ్జెస్ అనేది ఉంటే కొద్దిగా బాగుంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంపాటిటివ్ స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. వి ఆఫర్ అన్ అట్రాక్టివ్ స్టైఫండ్ ఫర్ ది డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్‌షిప్ అంటున్నారు. అంటే ఆ యొక్క ఇంటర్న్‌షిప్ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్‌లో మీకు స్టైఫండ్ కూడా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఎగ్జాక్ట్‌గా ఒక ఆఫీస్‌లో వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఓనర్‌షిప్ అండ్ మెంటర్‌షిప్ కింద వర్క్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫర్ డే 1 విత్ గైడెన్స్ ఫ్రమ్ ది ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంజినీర్స్ అంటున్నారు. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌గా ఉన్నటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ కింద మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మీ యొక్క రెజ్యూమ్‌ని బిల్డ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఈ యొక్క ఇంటర్న్‌షిప్. అట్ ది సేమ్ టైమ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు రిమోట్ ఆప్షనే ఉందనమాట. అదర్ దెన్ ద బెంగుళూరు అపార్ట్ ఫ్రమ్ బెంగుళూరు లేకుండా దూరంగా ఉండే ప్రతి ఒక్కరికి రిమోట్ యాక్సెస్‌లోనే ఉంది. లేదు నేను బెంగుళూరులోనే ఉన్నాను. డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చి వర్క్ చేసుకుంటానంటే వాళ్ళకి కూడా బెంగుళూరులో ఆఫీస్‌కి వచ్చి వర్క్ చేసే అవకాశం కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. హౌ టు అప్లై అంటే ఫిల్ ద ఫార్మ్ అని చెప్పైతే ఇక్కడ ఉంది గదా! ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకవేళ లేకపోతే వాట్సాప్ గ్రూప్‌లో ఇచ్చుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. క్లిక్ చేసి సింపుల్‌గానే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు.